హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సాటర్డే. ఈరోజు ఇంకా అందరూ వెజ్ తింటారు కాబట్టి ఈరోజు వెజ్లో స్పెషల్గా కాకరకాయ పులుసు అయితే చేస్తున్నా. అస్సలు చేదు ఉండదు, ఇట్లా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా నేనైతే కాకరకాయ ఈ సైజులో అయితే కట్ చేసుకుంటా. టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఎల్లిపాయలు 6-7 రెబ్బలు, ఇంకా ఇవన్నీ మంచిగా తాలింపు వడియాలండి. ఇవి లేకపోతే ఆవాలైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకా మంచిగా రుచికి సరిపడా ఆయిల్ అయితే, కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోండి. కాకరకాయ పులుసులో కొంచెం ఆయిల్ మామూలు పులుసుల కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే చేదు అనేది ఉండదన్నమాట. అలాగే ఉల్లిపాయలు, అలాగే ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోండి. అలాగే ఉల్లిపాయలు వచ్చేసి ఉల్లిగడ్డలు కొంచెం మంచిగా వేగాలన్నమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయే వరకు వేగినాక తర్వాత టమాటాలు వేయాలన్నమాట. టమాటా వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు అయితే 2 వేస్తున్నాను నేను. మంచిగా వీటిని కూడా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం కాయల్లో పసుపు వేసి పిసకాల్సిన అవసరం లేదండి. కొంతమంది పిసుకుతారు కదా, ఇట్లా మంచిగా చేదు ఉండకుండా, అట్లా అవసరం లేదు. తాలింపులోనే కొంచెం పసుపు ఎక్కువ వేసుకొని ఆ తర్వాత మంచిగా తాలింపు వేగినాక ఈ కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. ఈ తాలింపు కాకరకాయ ముక్కలు మంచిగా వేగుతాయి. ఈ ముక్కలు వచ్చేసి 3-4 నిమిషాల పాటు బాగా వేగాలన్నమాట, పచ్చివాసన చేదు విరిగే వరకు. ఆ తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. మనం పసుపు కొంచెం ఎక్కువ వేసినాక కల్లుప్పు మనకి చేదు వచ్చేసి విరగొడుతుంది అనమాట. ఆ తర్వాత మంచిగా అంతా వేగినాకనే నేను చూపిస్తున్నా. అంతా మంచిగా 4 నిమిషాలు వేగినాక 4 స్పూన్ల కారం అయితే వేసిన అనమాట. కొంచెం చింతపండు రసం ఎక్కువనే పడుతుందండి కాకరకాయ పులుసుకు. ఆ తర్వాత 3-4 నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయినాక మంచిగా మన కాకరకాయలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా మూత పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కాకరకాయలు అయితే మంచిగా ఇట్లా ఉడకనియాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ కాకరకాయలు అయితే ఉడికిపోయినాయి. ఇంకా ఆ తర్వాత 90% అయితే కాకరకాయ వచ్చేసి ఉడికిందండి. ఇప్పుడు వచ్చి చింతపండు రసం రెడీ చేసుకుందాం. చింతపండు రసం అయితే నేను ఎంత పోస్తుందో చూడండి. దీంట్లో ఇంత చింతపండు రసం అయితే పడుతుంది అనమాట. ఈ చింతపండు రసం, ఉప్పు, పసుపు, మంచిగా కారం అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలన్నమాట. ఇక మంట తగ్గించి పెట్టుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పులుసు అనేది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు చేదు ఉండదు, గింజలు కూడా పడేయకూడదు. ఆ తర్వాత కొంచెం బెల్లం నేను చూపించినగా అంత బెల్లం అయితే వేయాలన్నమాట. చింతపండు రసానికి, బెల్లానికి, కారానికి చేదైతే విరిగిపోతుంది, సూపర్గా ఉంటుంది. పులుసు అయితే మంచి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత నాకైతే ఇంకా 10 నిమిషాలు పూర్తి అయిపోయింది. ఆ తర్వాత నేనైతే కొత్తిమీర వేస్తున్నాను అనమాట. మంచిగా నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి స్పీడ్గా చూపిస్తున్నా. ఇంకా మంచిగా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పులుసు చూసి ఎంత దగ్గరికి వచ్చిందో, సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.